పెద్ది సినిమా పోస్ట్‌పోన్ అయితుందా? అల్లు అర్జున్ గారి బర్త్‌డే సందర్భంగా AA22 నుంచి ఏమొస్తుంది? ఎన్టీఆర్ నీలో టొవినో థామస్ లేడంట. విలన్ ఎవరు మరి? రామాయణ టీజర్ వస్తుంది. దురంధర్ 2 బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్స్‌తో ఇచ్చి పడేస్తుంది. ఇవే కాకుండా ఇంకా చాలా చాలా విషయాలున్నాయి. వాటన్నిటి గురించి మాట్లాడేసుకుందాం. దురంధర్ 2 రియల్ లైఫ్ స్టోరీ మన భాను బెజ్జంకి ఛానెల్‌లో పడిపోయి ఉంటది వీడియో. సో వెళ్లి చూసేసేయండి. రియాక్షన్ ఛానెల్ కూడా చెక్‌ఔట్ చేసేసేయండి. సో వితౌట్ ఎనీ డిలే స్టార్ట్ చేద్దాం వచ్చేసేయండి. సో ఫస్ట్ హాలీవుడ్ నుంచి స్టార్ట్ చేస్తే అవెంజర్స్ డూమ్స్ డే డిసెంబర్ 18 నాడు రావాలి యాక్చువల్‌గా. కాకపోతే డిసెంబర్ 18 నాడు డ్యూన్ పార్ట్ 3 కూడా వస్తుంది. డ్యూన్ పార్ట్ 3 కే అన్ని ఐమాక్స్ స్క్రీన్లు పడబోతున్నాయి. సో ఈ ఐమాక్స్ స్క్రీన్ల కోసం అవెంజర్స్ డూమ్స్ డే 1 వీక్ ముందే ప్రీపోన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పేసి న్యూస్ అయితే వస్తుంది. అది ఎంతవరకు నిజమో కాదో మనకు కొన్ని రోజులు తెలుస్తుంది. బట్ ప్రస్తుతానికి అయితే మాత్రం మార్వెల్‌లో అక్కడ క్లాక్ కనబడుతుంది. అదే క్లాక్ నడుస్తా ఉంది. లైవ్ నడుస్తా ఉంది. ఏమో బ్రో అంటే లైక్ హైలైట్ ఏంటంటే ఇప్పటికీ స్క్రిప్ట్ కంప్లీట్ కాలేదంట. సినిమా షూటింగ్ అయిపోయింది. అదే అర్థం కావట్లేదు. సినిమా షూటింగ్ అయిపోయింది. స్క్రిప్ట్ అయితే కంప్లీట్ కాలేదు ఇంకా. రీషూట్లు చేస్తారు, అవి చేస్తారు, ఇవి చేస్తారు. వాళ్ళకి ఏం చేయాలో అర్థం కావట్లేదు. కొన్ని న్యూస్ అయితే వినబడుతున్నాయి. నాకు అస్సలు నమ్మకం లేదు ఈ సినిమా మీద. స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే చాలా చాలా హైప్ ఉంది. వేరే లెవెల్ ఉండబోతుంది అది ఖచ్చితంగా. 1 బిలియన్ వ్యూస్ కొట్టింది ట్రైలర్. సో ఐమ్ రియలీ ఎక్సైటెడ్ అబౌట్ ఇట్. అండ్ డ్యూన్ పార్ట్ 3 అవెంజర్స్ డూమ్స్ డే అంటే మాత్రం డ్యూన్ పార్ట్ 3 స్టోరీ నాకు ఆల్రెడీ తెలుసు. కొన్ని చేంజెస్ చేస్తారు గ్యారంటీగా. బట్ స్టిల్ అవెంజర్స్ అంట ఎందుకంటే లైక్ ఆబ్వియస్లీ మార్వెల్ ఫ్యాన్ నేను. బట్ స్టిల్ ఏమో బ్రో డ్యూన్ పార్ట్ 3 మీద ఇంకా ఎక్సైట్మెంట్ బాగుంది. మొన్న ట్రైలర్ చాలా చాలా బాగుంది అనిపించింది. మీకు ఏ సినిమా మీద ఎక్సైట్మెంట్ ఎక్కువ ఉంది? దేని ఫస్ట్ చూడాలనుకుంటారు? ఒకవేళ రెండు ఒకటే రోజు వస్తే లేదు అవెంజర్స్ 1 వీక్ ముందే పోస్ట్‌పోన్ అయితే ఎలా ఉంటుంది? మీ థాట్స్ కామెంట్స్ లో చెప్పండి. అండ్ ఇప్పుడు ఈ వీక్ లో వచ్చే సినిమాల గురించి మాట్లాడుకుంటే 2 తెలుగు సినిమాలు, ఒక తమిళ సినిమా ఉంది. మేము అవి చూస్తాం కాబట్టి తెలుగులో అయితే మాత్రం శర్వానంద్ గారి బైకర్ సినిమా ఉంది. దీనికోసం ప్రమోషన్స్ బాగానే అనిపించినాయి. ట్రైలర్ బాగానే ఉంది. ప్రభాస్ గారు మిర్చి బండి మీద ఒక వీడియో చేశారు. ఇట్ వాస్ ఓకే బాగానే ఉంది అనిపించింది. లైక్ 13 years తర్వాత ప్రభాస్ గారు మళ్ళీ ఆ లుక్ అంత బాగా ఓకే అనిపించింది. బట్ స్టిల్ సో అదొకటి ఉంది. అండ్ ఆల్సో రాకాసా వస్తుంది సంగీత్ శోభన్. ఈ 2 సినిమాలు ప్రీమియర్స్ పడే ఛాన్సెస్ ఉన్నాయట. April 3 నాడు సినిమా రిలీజ్ అవుతున్నాయి. April 2 నాడు సినిమాలు రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉన్నాయి ప్రీమియర్స్ లో. అండ్ రాకాసా అయితే మాత్రం సింగిల్ స్క్రీన్స్ లో పడేటట్టు హైదరాబాద్ అండ్ మేబీ ఆంధ్రాలో కొన్ని సిటీస్ లో. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ 2 సినిమాలు ప్రీమియర్ లో చూడొచ్చు. అదే కాకుండా తమిళ డబ్డ్ సినిమా కార్మేని సెల్వం సినిమా రిలీజ్ అవుతుంది. స్టారింగ్ సముద్రకని గారు. స్లైస్ ఆఫ్ లైఫ్ సినిమా అంటున్నారు. సో ఈ 3 సినిమాల్లోకి నేను బైకర్ అండ్ రాకాసా వెళ్తా. కార్మేని సెల్వం మేము తెలియదు, అప్పటివరకు చూస్తా ఆలోచిస్తా. మీరు బైకర్ అండ్ రాకాసాలు ఏది ఫస్ట్ వెళ్తారో కింద కామెంట్స్ లో చెప్పండి. ఇదే కాకుండా మన ప్రదీప్ రంగనాథన్ నెక్స్ట్ మూవీ LIK లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ ఇస్ గోయింగ్ టు రిలీజ్ ఆన్ April 10th. సడన్ గా అనౌన్స్మెంట్ చేసేసారు. ఇవాళ డేట్ ఫస్ట్. ట్రైలర్ ఇంకా రాలేదు, టీజర్ ఇప్పుడు రాలేదు. మధ్యలో 4 సాంగ్స్ వచ్చేసినాయి. దానిలో 3 సాంగ్స్ హిట్ అయినాయి. ఎక్సైట్మెంట్ ఉందా అంటే మాత్రం విఘ్నేష్ శివన్ మీద నమ్మకం ఉంది. అండ్ కొంచెం బడ్జెట్ ఎక్కువ పెట్టారు, టైం ఎక్కువ తీసుకుంటారు కాబట్టి. అండ్ ప్రదీప్ రంగనాథన్ ఇప్పుడు సెన్సేషన్ కాబట్టి సినిమా బాగుండాలని కోరుకుంటున్నా. కాకపోతే అదే రోజు మనకి డెకాయిట్ వస్తుంది అడవిశేష్ గారిది. ఇదా డెకాయిట్ అంటే మాత్రం డెకాయిట్, దాని తర్వాత LIK. ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్ అబౌట్ డెకాయిట్. కొత్త సాంగ్ ఏదో వచ్చింది, నేను వినలేదు ఇంకా. బట్ కుమ్మేస్తుంది గ్యారంటీగా. మీ థాట్స్ కింద కామెంట్స్ లో చెప్పండి. దేనికి వెళ్తారు ఫస్ట్? అండ్ వరుణ్ తేజ్ గారి నెక్స్ట్ మూవీ ఇస్ కాల్డ్ బరీ, డైరెక్టెడ్ బై కమిటీ కుర్రోలు డైరెక్టర్ యదువంశీ, ప్రొడ్యూస్ నిహారిక కొనిదెల గారు చేస్తున్నారు. సో వరుణ్ తేజ్ గారి కొరియన్ కనకరాజ్ పరిస్థితి అంటే ఎవరికి తెలియదు. సమ్మర్ లో రిలీజ్ అన్నారు. April ending లో వస్తుందా? ఎందుకంటే ఇప్పుడు పెద్ద ఆగమైపోయింది. సో అదైనా వస్తుందా లేకపోతే తెలియదు కానీ సమ్మర్ లో స్టార్ట్ చేస్తారంట. సంక్రాంతికి రిలీజ్ చేద్దామని ప్లాన్ చేస్తున్నారు. సంక్రాంతికి ఇప్పటికీ 10,000 సినిమాలు వస్తున్నాయి. ఎందుకు ఇది అనే ఫీలింగ్ అయితే వస్తుంది. బట్ స్టిల్ కొరియన్ కనకరాజ్ బాగుండాలి. మట్కా ఇచ్చిన జట్కాకి ఈ సినిమాలు ఏవి చూడాలని అయితే అనిపించలేదు ప్రస్తుతానికి. కాంటెంట్ బాగుండాలి, బాగుంటే అయిపోతుంది. అండ్ బరీ సినిమా వాలీబాల్ బేస్ అనమాట, ఒక పల్లెటూరులో జరిగేది. అది మాట్లాడితే ఇంకా అన్ని మాట్లాడుతున్నాయి ఎందుకు ఈ అప్డేట్ వీడియో అనుకోకండి. బట్ స్టిల్ అదొకటి ఉంది. సో ఏమో చూద్దాం. నాకైతే మాత్రం చూద్దాం అనే ఫీలింగ్ ఉంది. మీ థాట్స్ ఏంటి కింద కామెంట్స్ లో చెప్పండి. సో దురంధర్ 2 దుమ్ము రేపుతుంది భయ్య. 1365 కోట్లు నేను లాస్ట్ బ్రోషర్ చూసినప్పటికీ. అప్పుడు కొట్టింది 11 రోజులకి. ఇప్పటికే 1400 కోట్లు దాటొచ్చు. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే 1800 దాటుతుందా? బాహుబలి 2 దాటేస్తా అంటే ఆబ్వియస్లీ ఓవర్సీస్ బాహుబలి దాటేసింది, ఇది కూడా కొట్టేస్తా అని చెప్పేసి అంటున్నారు. ఏమో నాకు అంత అనిపించట్లేదు. బికాస్ తెలుగు స్టేట్స్ నుంచి అంత మాత్రం లేదు, నేను అనుకున్నంత రేంజ్ లో అయితే లేదు. ముఖ్యంగా తెలుగు డబ్ అయితే మాత్రం ఆ రేంజ్ రెవెన్యూ క్రియేట్ చేయలేకపోతుంది. హిందీలో చూస్తున్నారేమో తెలుగు వాళ్ళు తెలియదు కానీ లైక్ ఆ రేంజ్ నేను అనుకున్నంత ఊపు అయితే లేదు. మేబీ కాంతారా 2 ఉన్నంత కూడా అనిపించలేదు. కాంతారా 2 ఇస్ అ గుడ్ మూవీ. దురంధర్ వాజ్ అ బెటర్ మూవీ, బెస్ట్ మూవీ నా ఫీలింగ్ అయితే మాత్రం. బట్ ఏమో లైక్ పెద్ద సినిమాలు కూడా ఏమీ లేవు. టెక్నికల్ చూసుకుంటే మనము ఉస్తాద్ తర్వాత పెద్ద సినిమాలు ఏవీ లేవు, అసలు సినిమాలే లేవు. అండ్ ఈ వీక్ లో 2 సినిమాలు రిలీజ్ అయినా అంత బాగా పుల్ ఉంటుందో తెలియదు కానీ షుడ్ హ్యావ్ దాట్ లాంగ్ పుల్ ఇన్ తెలుగు మార్కెట్ అది అనిపించట్లేదు. బట్ స్టిల్ 1800 కొడతా అనిపిస్తుంది. బాహుబలి 2 రికార్డ్స్ అయితే వెళ్ళిపోతే 2000 అయితే డౌట్ నాకు. మీకేమనిపిస్తుంది కింద కామెంట్స్ లో చెప్పండి. సో హిందీ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి సల్లుబాయ్ నెక్స్ట్ సినిమా డైరెక్టెడ్ బై వంశీ పైడిపల్లి. ఏది ఉన్నా లేకున్నా సల్లుబాయ్ విల్ బి ఎ CEO. హీరోయిన్ నయనతార అండ్ ప్రొడ్యూస్ బై దిల్ రాజు. వారీసు రీమేక్ కదరా, మళ్ళీ దాంట్లో ఇంకేం అట్లాంటి క్వశ్చన్ అడుగుతున్నాను కూడా. అదే అనుకుంటున్నా, ఇంకేం చెప్పలేము. ఇప్పుడు స్టార్ట్ అవుతారంట. నెక్స్ట్ ఇయర్ ఈదికి రిలీజ్ చేద్దాం ప్లాన్ చేస్తున్నారు March 10th. ఈ ఇయర్ లో సల్లుబాయ్ సినిమా మాతృభూమి వస్తుంది. అది యాక్చువల్లీ బ్యాటిల్ ఆఫ్ గల్వాన్ ఉండాల్సింది. డైరెక్టెడ్ బై అపూర్వ లాకే సంథింగ్ అని ఆయన జంజీర్ తీసిండో సూపర్, అసలు కళాఖండం అది. దాని తర్వాత ఇంకో కళాఖండం వస్తున్నట్టు అనిపిస్తుంది. సల్లుబాయ్ ఈ సినిమాలైనా ఉంటాడా లేదా? జస్ట్ ఒక కెమెరా ముందు విగ్రహం పెట్టేసి షూట్ చేసి ఇట్స్ నాట్ ఏ జోక్ బ్రదర్ అనకపోతే సార్ నాకు అంతకంటే ఇంకేమొద్దు. నాకు
బ్యాడ్లే అనిపిస్తుంది. కాబట్టి ఏమో లేదు, ఇంక వదిలే ఊకుందాం, ఇక అయిపోయింది సిచ్యువేషన్ ఇదనమాట. ఇట్స్ నాట్ ఎ జోక్ బ్రదర్. సో నెక్స్ట్ సో రామాయణ టీజర్ రేపు వచ్చేసింది భయ్య. ఆల్రెడీ లాస్ ఏంజలీస్ లో మీడియా వాళ్ళకి స్క్రీనింగ్ చేశారు, అక్కడ ఒక ప్యానల్ పెట్టారు, మాట్లాడారు, రణబీర్ కపూర్ జాయిన్ అయ్యారు. అండ్ ఈ టీజర్ 2 minutes 38 seconds ఉంటుందంట. ఇది శ్రీరామ్లో వారి గ్లిమ్స్ అంటున్నారు. సపోజ్ టు బి రిలీజింగ్ ఆన్ రామనవమి, కాకపోతే వాళ్ళకి వర్కింగ్ కంప్లీట్ కాలేదని చెప్పేసి హనుమాన్ జయంతికి పుష్ చేశారు అన్నట్టు. సో 9 AM అంటున్నారు మార్నింగ్. లైవ్ పెడతాను, మన రియాక్షన్ ఛానల్ లో ఉంటుంది, వీడియో వస్తుంది. వీడియోలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఉంటే దాని మీద బ్రేక్ డౌన్ కూడా చేస్తాను, మన మెయిన్ ఛానల్ పడుతుంది. సో ఖచ్చితంగా మిస్ కాకండి, అన్నిటి సబ్స్క్రైబ్ కొట్టేసేయండి, మాట్లాడేసుకుందాం. ఎక్సైట్మెంట్ ఉందా అంటే మాత్రం ఏమో అంత లేదనిపిస్తుంది. బికాస్ ఇది ఎంత బాగున్నా లేకున్నా రాజమౌళి గారు వచ్చి కొడతారు. 25 minutes ఎపిసోడ్ చాలు, 25 minutes ఎపిసోడ్తో కొట్టేస్తారు, అది నాకు నమ్మకం గట్టిగా. సో మీకేమనిపిస్తుంది? రామాయణ, రణబీర్ కపూర్, సాయి పల్లవి, యష్ యాజ్ రావణ, హనుమంతుడుగా సన్నీ డియోల్, డైరెక్టెడ్ బై నితీష్ తివారీ, బట్ నమిత్ మల్హోత్రాస్ రామాయణ కింద కామెంట్స్ లో పెట్టండి. సో ఎన్టీఆర్ నీల్ నుంచి ఇంకొక షాక్ భయ్య, టొవినో థామస్ గారు ఈ సినిమాలో విలన్ గా చేయట్లేదంట. ఆయన నెక్స్ట్ మూవీ ప్రమోషన్ సందర్భంగా అడిగిన క్వశ్చన్ కి ఈ ఆన్సర్ చెప్తున్నారు అనమాట. సో ఎన్టీఆర్ నీల్ ఉన్నారా అంటే మాత్రం నాకు డేట్స్ అలాట్ కాలేకపోతున్నాయి, కాబట్టి నేను సినిమాలో చేయట్లేదు. అండ్ ఆల్సో తెలుగు సినిమాలో చేయాలంటే ఒక సాలిడ్ షెడ్యూల్ అంటూ ఏది ఉండదు, ఒక సంవత్సరం మొత్తం ఉండాలి నేను. అలా చేస్తే మలయాళంలో 3-4 సినిమాలకు ఇబ్బంది అయిపోతే ప్రతి మలయాళం సినిమా 1-2 షెడ్యూల్స్ లోనే కంప్లీట్ చేస్తారు. ఇక్కడ అలా కాదు కాబట్టి నాకు కుదరట్లేదు, సో నేను వాటిని ఎక్కువ ప్రయారిటైజ్ చేస్తాను అని చెప్పేసి అన్నారు. అండ్ టెక్నికల్లీ చూసుకుంటే నిజమే. హైలైట్ ఏంటంటే మన సౌత్ ఇండియన్ ఫిలిమ్స్ ఇట్లాంటి షెడ్యూల్ వైజ్ కథలు పడతా ఉంటారు. చాలా లాంగ్వేజెస్ సినిమాలు, చాలా ఇండస్ట్రీలు కూడా వాళ్ళు వెంటనే షూటింగ్ కంప్లీట్ చేస్తారు. ఒక మలయాళం వాళ్ళనే కాదు, హాలీవుడ్ లో మంచి ప్రిపరేషన్ ఉంటుంది, వాళ్ళు 100 రోజుల్లో షూటింగ్ కంప్లీట్ చేస్తారు. ప్రీ ప్రొడక్షన్, పోస్ట్ ప్రొడక్షన్ ఎక్కువ తీసుకుంటారు, బట్ షూటింగ్ అయితే మాత్రం ఫాస్ట్ చేసేస్తారు. మన వాళ్ళు మాత్రం ఎందుకు లేట్ చేస్తారో అర్థమే కాదు, పోస్ట్పోన్ చేస్తారు, మళ్ళీ ఇంకా కంప్లీట్ కావట్లేదని చెప్పేసి. 1 month లో రిలీజ్, 2 weeks లో రిలీజ్ ఉన్నా కానీ షూటింగ్ చేస్తూ ఉంటారు, రిలీజ్ రాదు, మళ్ళీ పోస్ట్పోన్ చేస్తారు. ఇట్లాంటి కథలు అయితే మనలు బాగా పడతారు. సో ఐ అగ్రీ విత్ దట్. బట్ స్టిల్ ఎన్టీఆర్ మీద ఎక్సైట్మెంట్ మెల్లమెల్లగా ఆగం పట్టిస్తున్నారు అనే ఫీలింగ్ వస్తుంది. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఒక స్టోరీ అనుకున్నారు, ఆ స్టోరీ వర్కౌట్ కావట్లేదు అని చెప్పి స్టోరీ మార్చారు. స్టోరీ ఫస్ట్ అనుకున్నప్పుడే టొవినో థామస్, బిజుమేనన్ అని ఉన్నారు. ఇప్పుడు ఆ స్టోరీ మారింది, టొవినో థామస్ అవుట్ అయ్యిండు, స్టోరీ షూటింగ్ జరుగుతా ఉంది. ఈ ఇయర్లో రిలీజ్ కాదు, నెక్స్ట్ ఇయర్ సంక్రాంతి అంటున్నారు, అది కూడా కాదంట. 2 పార్ట్లు అంటున్నారు, అది ఎప్పుడు వస్తుందో తెలియదు. వీటన్నిటి మధ్యలో సలార్ 2 రావాలి, అది ఎప్పుడు వస్తుందో ఇంకెవరికి తెలియదు. ఇన్ని సిచ్యువేషన్స్లో ఏంట్రా అనే ఫీలింగ్ వస్తుంది. వీటన్నిటి మధ్యలో దేవరా 2 నైస్. మీ థాట్స్ ఏంటి? టొవినో థామస్ నాట్ ఇన్ ఎన్టీఆర్ నీల్ చెప్పండి. సో April 8th నాడు అల్లు అర్జున్ గారి బర్త్డే వస్తుంది. ఆయన బర్త్డే సందర్భంగా A22 మూవీ టైటిల్ అండ్ పోస్ట్ మాత్రమే వస్తాయంట, గ్లిమ్స్ లాంటివి ఏవి రావంట. మేబీ వస్తే కనుక ఒక BTS వీడియో లాంటిది, లాస్ట్ మనకి రిలీజ్ చేసినట్టుగానే 2 వీడియోలు రిలీజ్ చేశారుగా, అట్లాంటి BTS వీడియో రిలీజ్ చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి, కానీ మనకి టైటిల్ రివీల్ చేస్తారంట అండ్ ఆల్సో ఒక పోస్టర్ వస్తారంట తప్ప ఇంకేవి రావని చెప్తున్నారు. సో ఐ వాజ్ ఎక్స్పెక్టింగ్ గ్లిమ్స్ ఉంటే బాగుంటుంది అనిపించింది, బట్ ఇంకా టైం ఉంది అంటున్నారు. 70% ఆఫ్ ద షూటింగ్ కంప్లీట్ అయిపోయింది అంటున్నారు. అట్లీ మీదనే బ్రో, అట్లీయే చూసుకోవాలి. బట్ ఇట్స్ అ వెరీ గుడ్ స్ట్రాటజీ, ఎందుకంటే వీళ్ళు ఇప్పుడే గ్లిమ్స్ రిలీజ్ చేసి అది తేడా కొట్టింది అనుకో, సినిమా మీద ఎక్సైట్మెంట్ ఆల్రెడీ ఉంది, మొత్తం చచ్చిపోతుంది. ఎందుకంటే టోటల్ సినిమా అంతా కూడా గ్రీన్ స్క్రీన్, బ్లూ స్క్రీన్ బ్యాక్గ్రౌండ్ మీదనే చేస్తున్నారు. అన్ని కూడా ఇండోర్ సెట్స్, ఇండోర్ లోనే షూట్ చేస్తున్నారు అనమాట. CGI VFX గట్టిగా బాగా ఉండాలి, లేకపోతే ఆది పురుష్ అయిపోతుంది. సో జాగ్రత్త పడాలి, ఇప్పటి నుంచే బ్యాడ్ ఏం రాకుండా ఈ పోస్టర్లు ఇట్లాంటి చిన్న రిలీజ్ చేస్తే సరిపోతుంది అనిపిస్తుంది. మీకేమనిపిస్తుంది? ఐ అండర్స్టాండ్. మీ థాట్స్ ఏంటి? అసలు A22 మీద ఎక్సైట్మెంట్ ఉందా? నాకైతే అట్లే మీద డౌట్. అండ్ పెద్ద సినిమా పోస్ట్పోన్ అయిపోయింది. ఎందుకు చెప్తారు రిలీజ్ డేట్లు మీరు రాకపోతే? ఎవరు అడిగిన మిమ్మల్ని April 30 చెప్పమని చెప్పేసి OTT వల్ల? నాకు అర్థం కాదు. March 27 అని మీరే చెప్పారు, అది 1 year అయింది. తర్వాత April 30 అని మీరే చెప్పారు, ఇంకా షూటింగ్ జరుగుతుంది. పోనీ మేలో చెప్పినా అయిపోయింది. మేలో కూడా కాదంట, ఇప్పుడు June 25th, June 2nd week అంటున్నారు. June 1st week కూడా వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి, కాకపోతే టాక్సిక్ వస్తుంది కాబట్టి వీళ్ళు రాలేరు. June 25th అంటున్నారు. ఇంత ఉన్నప్పుడు ఎందుకు చేయడం? అందుకే మొన్న బర్త్డే నాడు చిన్న గ్లిమ్స్ వదిలేసారు, బట్ స్టిల్ ఎవరు అడిగిర్రు మిమ్మల్ని రిలీజ్ డేట్ లెవెల్ చెప్పమన్నారు? ఆ రిలీజ్ డేట్ కి రాకపోవడం ఏంటి? దురంధర్ బ్రో, వాట్ ద హెల్? ఓవర్ యాక్షన్ కాదు, వాళ్ళు చేసిరు వీళ్ళు. దురంధర్ 8 గంటల సినిమాలు, ఒక్కరోజు డేట్ కూడా మార్చలే. ఫస్ట్ పార్ట్ December 5th వస్తే March 19th ఎగ్జాక్ట్లీ వచ్చినాయి. 8 గంటల సినిమా బ్రో, వాట్ ద హెల్ మ్యాన్, సీరియస్లీ. ఇది మాత్రం మనోళ్ళు ప్రతిదాన్ని ఇచ్చేస్తున్నా, ఏం కాలే మనోలే అని చెప్పేసి అనుకుంటున్నాం, కానీ అస్సలు చేయట్లేదు సరే సినిమాలో. ప్రతి మీద ఎక్సైట్మెంట్ చాలా గట్టిగా ఉన్నా కానీ ప్రొడక్షన్ ప్లానింగ్ అయితే మాత్రం అష్ట దరిద్రంగా ఉంది. సమ్మర్ మొత్తం సంక్రాంతి పోయిందన్న ఫీలింగ్ అన్నట్టు. ఏమొస్తున్నాయి పెద్ద సినిమాలు ఏవి లేవు, వచ్చిందల్లా ఉస్తాద్ భగత్ సింగ్ రాకుండా మంచిగా ఉండేది. ఇట్లాంటి సిచ్యువేషన్ లో ఒక వైల్డ్ కార్డ్ బయటకు వెళ్ళిపోయింది, దట్ ఈస్ లెనిన్ సినిమా. ఇట్ వాస్ సపోజ్ టు బి రిలీజింగ్ ఆన్ May 1st. పెద్ద వస్తుందని చెప్పేసి వాళ్ళు పోస్ట్పోన్ చేసుకున్నారు June 26th నాడు. ఇప్పుడు పెద్ద June 25th వస్తాట. నేనే అన్నట్టుగా ఇప్పుడు లేనని వచ్చినట్టు ఇప్పుడు May 1st రావాలి, లేదంటే ఇంకా పోస్ట్పోన్ కావాలి. నేనైతే రావాలి ఆ టైంకి. ఐ థింక్ May 1st వస్తా అనుకుంటున్నా. ఏమో బ్రో, నాకు ఇది కామెడీ నిజంగా. అయ్యగారు ఏమవుతుందో పాపం, కానీ
మీ థాట్స్ ఏంటి వీటన్నిటి గురించి ఎట్లా అనిపించింది కింద కామెంట్స్ లేవండి. సో దీస్ ఆర్ ద థింగ్స్ ఐ వాంటెడ్ టు టాక్ అబౌట్. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. ఆబ్వియస్లీ ఐపీఎల్ నడుస్తుంది. సాటర్డే సండే లైవ్స్ పెట్టేసుకుందాం, మ్యాచ్ చూద్దాం లైవ్ లో. అది రియాక్షన్ ఛానల్లో ఉంటుంది. అండ్ సండే నాడు మళ్ళీ మన లైవ్ ఉంటుంది, పొద్దున ఉంటుంది 11 AM అట్లా ఉంటుంది అన్నట్టు. సో చేసేయండి, ఎంజాయ్ చేసేద్దాం, మాట్లాడేసుకుందాం. దురంధర్ 2 రియల్ లైఫ్ స్టోరీ మన భాను బెజ్జింకి ఛానల్లో ఉంటుంది. సో వెళ్ళి చెక్అౌట్ చేసేయండి, సబ్స్క్రైబ్ కొట్టేసేయండి. ఇంకా చాలా వీడియోలు వస్తాయి దాంట్లో కూడా. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాం. అంతగా మ్యాన్ ఆఫ్ ఫిక్షన్ సైనింగ్ ఆఫ్.